వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ట్రయాంగిల్కి సంబంధించి, త్రిభుజానికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఒకసారి చూడండి, ట్రయాంగిల్ ప్రాపర్టీస్. ఈ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ని తెలుగులో మనం ఏమని చెప్పిస్తామంటే త్రిభుజ ధర్మాలు అంటాం. చూడండి ఒకసారి, ఇదేమో ప్రాపర్టీ 1, ఇదేమో ప్రాపర్టీ 2, ఇదేమో ప్రాపర్టీ 3. సో మనకి ప్రాపర్టీ 1 ఏమని చెప్తుందంటే, జాగ్రత్త, చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టార్స్ కూడా పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, స్టార్స్ పెట్టుకోండి. ఓకే, సో మనకి ఫస్ట్ ప్రాపర్టీ ఏమని చెప్తుందంటే, ఒక ట్రయాంగిల్లో ఉన్న ఏంటంటే ఒక ట్రయాంగిల్లో ఉన్న అన్ని యాంగిల్స్ మనం ఎడిషన్ చేస్తే, ప్లస్ చేస్తే, సమ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుందంట? 180 degrees వస్తుందంట. నేను మళ్ళీ చెప్పిన జాగ్రత్తలు, ఇదొక ట్రయాంగిల్ కదా, ఎస్ ఇదొక ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏదైనా పాలిగన్ కి 3 sides ఉంటే, సో ఏదైనా బహుభుజికి మనకి 3 భుజాలు ఉంటే దాన్ని మనం ఏమని చెప్పిస్తుంటే ట్రయాంగిల్ అంటాం, త్రిభుజం అంటాం. సో మనకి ఫస్ట్ ప్రాపర్టీ ఏమని చెప్తుంది? ఒక ట్రయాంగిల్లో ఉన్న ఏంటంటే ఒక ట్రయాంగిల్లో ఉన్న ఆల్ యాంగిల్స్ ని మనం ఎడిషన్ చేస్తే, ప్లస్ చేస్తే, సమ్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందంట? 180 degrees వస్తుందట. సో 180 degrees రావడం అన్న 180 రావడం అని రెండు ఒకటి. చూడండి, ఇదొక ట్రయాంగిలే కదా, ఎస్ ఇదొక ట్రయాంగిలే. ఈ ట్రయాంగిల్ ఇవ్వండి, ఇదొక యాంగిల్, మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి ఒకసారి, ఇదొక ట్రయాంగిల్. సో యాంగిల్ అంటే ఏంటంటే కోణం అంటే ఏంటి? సో ఏవైనా 2 sides, ఇదొక సైడ్ ఇదొక సైడ్, ఈ 2 sides కలిసే చోట మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే ఈ సైడ్ కలిసే చోట మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే ఈ సైడ్ కలిసే చోట మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. సో అది యాంగిల్ కాన్సెప్ట్. సో మనకి ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, ఒక ట్రయాంగిల్ లో ఉన్న ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. అయితే ఈ యాంగిల్ నేను ఎక్స్ అనుకున్నా, అలాగే ఈ యాంగిల్ నేను వై అనుకుంటున్నా, అలాగే ఈ యాంగిల్ నేను జెడ్ అనుకున్నా. సో ఫస్ట్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుంది? ఆ ట్రయాంగిల్ లో ఉన్న ఆల్ యాంగిల్స్. సో ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి? ఒక త్రిభుజంలో మనకి ఎన్ని కోణాలు ఉంటాయి? 3 కదా, 3 ఉంటుంది కదా, ఎస్. అంటే ఏంటి? ఈ యాంగిల్ ని ఎడిషన్ చేస్తే మనకి ఎంత రావాలంట? 180 degrees రావాలి. సో ఈ యాంగిల్ నేను ఎక్స్ అనుకున్నాను, ఈ యాంగిల్ వై అనుకున్నాను, ఈ యాంగిల్ జెడ్ అనుకున్నాను. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. హియర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏంటి? ఎక్స్ వై జెడ్ ఏంటి? యాంగిల్స్, లోపల ఉన్న యాంగిల్స్, ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్. సో యాంగిల్స్ ప్లస్ చేస్తే, సో ప్లస్ చేయడం అన్నా, ఎడిషన్ చేయడం అన్నా, ఎస్సీఎం సమ్ చేయడం అన్నా అంతా ఒకటే కదా. సో మనకి ప్లస్ చేసి ఎంత వస్తుంట? 180 degrees వస్తుంట. అని ఇంకొక పాయింట్, మనం ఈ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ మీకు ఏదైతే ఒక ఈక్వేషన్ కనబడుతుంది, దీన్ని ఇలా కూడా రాయొచ్చు. మనం సింపుల్ గా ఏం రాసాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఏంటి? ఈ ట్రయాంగిల్ ఉన్న యాంగిల్స్ అవి, ఎక్స్ అనేది ఒక యాంగిల్, వై అనేది ఒక యాంగిల్, జెడ్ అనేది ఒక యాంగిల్. సో ఈ 3 యాంగిల్స్ మనం ప్లస్ చేస్తే 180 degrees వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక ట్రయాంగిల్ లో ఉన్న యాంగిల్స్ మనం ప్లస్ చేస్తే 180 degrees మాత్రమే రావాలి. 180 degrees కన్నా ఎక్కువ రాకూడదు, 180 degrees కన్నా కూడా తక్కువ రాకూడదు. సార్ ఒకవేళ వస్తే ఏం చేయాలి సార్? ఒకవేళ ఒక ట్రయాంగిల్ లో ఉన్న యాంగిల్స్ అన్నిటి అన్ని అంటే 3 యాంగిల్స్, ఆ 3 యాంగిల్స్ ఎడిషన్ చేసినప్పుడు నీకు ఒకవేళ 180 degrees కన్నా ఎక్కువ వచ్చినా, 180 degrees కన్నా కూడా తక్కువ వచ్చినా అది మనకి ట్రయాంగిల్ అవ్వదు. ఏంటంటే అది మనకి త్రిభుజం కానే కాదు. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎప్పుడు కూడా మనకి ఒక ట్రయాంగిల్ ఉన్న యాంగిల్స్ అన్నిట్లో మనం ఎడిషన్ చేస్తే 180 degrees మాత్రమే రావాలి. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఏమీ లేదు. ఇక్కడ జస్ట్ ఏం చేసింటే ఇది పెట్టుకున్నాను. సో దీన్ని యాంగిల్ రిప్రజెంటేషన్ అంటారు. ఏంటంటే దానిని మనం యాంగిల్ రిప్రజెంటేషన్ అంటారు. సో యాంగిల్ ఎక్స్, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్. సో ఒక ట్రయాంగిల్ ఉన్న యాంగిల్స్ అన్నిటి మనం ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. చూడండి, అదే రాసింది ఇక్కడ. దా సమ్, సమ్ అంటే ఏం చేస్తాం? ఎడిషన్ కదా, ఇదిగోండి ఎడిషన్ అంటే ప్లస్ చేస్తాం. దా సమ్, ఏటి చేస్తే సమ్ యాంగిల్స్ కదా, ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్. సో ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ అని అంటే ఎన్ని ఉంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ బ్రాకెట్ లో నేను పెట్టాను కదా, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే స్కిప్ చేసి చదువుదాం. ద సమ్ అంటే ఎడిషన్ చేయాలి. దేని? ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్. ఎస్, ఆల్ యాంగిల్స్. దేని యొక్క యాంగిల్స్? ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ లోని యాంగిల్స్ అన్నిటి సమ్ చేస్తే ఎంత వస్తుంది? ఈజ్ 180 degrees. అయితే ఇక్కడ నేను ఆల్ యాంగిల్స్ పక్కన ఇంటీరియర్ యాంగిల్స్ అని రాశాను. ఇంటీరియర్ సార్, ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి సార్? లోపల ఇన్సైడ్ ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో, ట్రయాంగిల్ లోపల ఇన్సైడ్ ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో వాటిని మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఒకవేళ ట్రయాంగిల్ కి బయట అవుట్ సైడ్ ఉన్నాయనుకోండి, ఆ యాంగిల్స్ మనం ఏమని చెప్పేస్తుంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. చూడండి, ఇదో ట్రయాంగిలే కదా. ఈ ట్రయాంగిల్ ఎక్స్ అనేది అంటే ఒక యాంగిల్, వై అనేది అంటే ఒక యాంగిల్, జెడ్ అనేది అంటే ఒక యాంగిల్. ఈ 3 యాంగిల్స్ కూడా ట్రయాంగిల్ లోపల ఉన్నాయా
ఉన్నాయి. సో లోపల అనేది ఇన్సైడ్ ఉన్నాయి. సో ఏదైనా యాంగిల్ మనకి జాగ్రత్త, ఏదైనా యాంగిల్ మనకి ఒక పాలిగన్ లోపల ఉంటే, ఇన్సైడ్ ఉంటే దాన్ని మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ లోపల ఉన్నట్టు. అదే ఒక యాంగిల్ బయట ఉందనుకోండి, ఒక యాంగిల్ ఒక పాలిగన్ కి బయట ఉందనుకోండి, ఆ యాంగిల్ మనం ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. సో ఇప్పుడు ఈ లోపల ఉన్న యాంగిల్స్ మనం ఏమని చెప్పేస్తాం, ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో అందుకే రాశాను, ఇంకా క్లారిటీగా రాశాను, ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్. ఆల్ యాంగిల్స్ అంటే ఏంటి, ఒక ట్రయాంగిల్ లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అని అర్థం. ఒక ట్రయాంగిల్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అన్నిట్లో మనం ప్లస్ చేస్తే, ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 180 degrees వస్తుంది. సో దాన్ని మీకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా చూపించాను. సో అర్థమైందా? ఇప్పుడు తెలియమని ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము. సో మొత్తం అంటే ఏం చేస్తామండి, సో మొత్తం అంటే ఏం చేస్తాం, ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. ఒక త్రిభుజం ఉంటుంది, ఆ త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి మనకు తెలిసి 3 ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. ఆ 3 కోణాలని నువ్వు ఒకవేళ ప్లస్ చేస్తే, ఎడిషన్ చేస్తే, కూడితే అది ఎప్పుడు కూడా మనకి ఎంత వస్తుందంట, 180 వస్తుందంట. సో 180 అని చెప్పి ప్రొనౌన్స్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ 180 పైన చూడండి, 180 పైన ఒక సర్కిల్ చేసాను చూసా, ఒక సున్నాలాగా పెట్టాను, ఇగో ఇలా పెట్టాను అవునా. సో దాన్ని మనం ఏమని చెప్పి ప్రొనౌన్స్ చేయాలంటే డిగ్రీ అనాలి. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees అనాలి. మొత్తం దేనికి సమానం, 180 degrees సమానం. సో పైన ఏదైతే ఉందో దాన్ని మనం డిగ్రీస్ అనాలి. క్లియర్? సో అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇది సెకండ్ ప్రాపర్టీ. సెకండ్ పాయింట్ అనుకోవచ్చు, లేదు అంటే సెకండ్ ప్రాపర్టీ అనుకోవచ్చు. ఏంటి మనకి సెకండ్ ప్రాపర్టీ ఏమని చెప్తుంది అంటే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయని చెప్పాలి. ఒక ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. సో ఏ విధంగా అయితే మనకు 3 యాంగిల్స్ ఉంటాయో, ఒక ట్రయాంగిల్ లో కూడా సైడ్స్ కూడా ఎన్ని ఉంటాయి, భుజాలు మనకి ఎన్ని ఉంటాయి. సో భుజాలు కూడా మనకి 3 ఉంటాయి. జాగ్రత్త, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇప్పుడు రెండో ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం, అనుకోవడం ఏంటి, ట్రయాంగిలే. సో ఇది ఒక ట్రయాంగిల్. క్లియర్? ఒక ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి, హౌ మెనీ యాంగిల్స్ ఆర్ దేర్, ఎన్ని కోణాలు ఉంటాయి, 3 ఉంటాయి. ఇక్కడ ఒక కోణం ఉంటుంది, ఇక్కడ ఒక కోణం ఉంటుంది, ఇక్కడ ఒక కోణం ఉంటుంది. సిమిలర్లీ యాంగిల్స్ ఎన్ని అయితే ఒక ట్రయాంగిల్ కి ఉంటాయో, సైడ్స్ కూడా మనకు అన్నే ఉంటుంది. సో ఇదొక యాంగిల్, యాంగిల్ కాదు, ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్, 3 sides ఉంటాయి. సో సెకండ్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందంటే, ఈ 3 sides లో ఏంటంటే, ఈ 3 sides లో నీకు నచ్చిన ఏవో 2 sides తీసుకో, నీకు నచ్చినవి ఏవో 2 sides తీసుకొని వాటిని ఎడిషన్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సైడ్ తీసుకున్నా, ఈ 2 sides తీసుకున్నా, ఈ 2 sides తీసుకున్నా. ఇప్పుడు సైడ్స్ ఉంటే దానికి వాల్యూస్ ఇస్తారు కదా, వాటి వాల్యూస్ అంటే ఈ సైడ్ ఒక 5 అని కానీ, ఈ సైడ్ ఒక 7 అని, ఈ సైడ్ ఒక 8 అని, జనరల్ గా మనకు సైడ్స్ ఇచ్చారు అంటే వాల్యూస్ ఇస్తారు. సో సెకండ్ ప్రాపర్టీ మనకి ఏమని చెప్తుందంటే, ట్రయాంగిల్ లో ఉన్న 3 sides లో ఏ ఒక 2 sides ని ఎడిషన్ చేస్తే, నేను ఈ 2 sides తీసుకున్నా, ఈ 2 sides ని ఎడిషన్ చేస్తే వచ్చే వాల్యూ అనేది రిమైనింగ్ సైడ్ కన్నా కూడా ఎక్కువే ఉంటుంది. రిమైనింగ్ సైడ్ కన్నా ఎక్కువ ఉంటుంది అంటే ఈ 2 sides మనం ఎడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఈ సైడ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఈసారి నేను ఏం చేస్తానంటే, ఈ 2 sides తీసుకుంటా, ఈ సైడ్ ఎడిషన్ చేస్తా. సో ఈ 2 sides మనం ఎడిషన్ చేస్తే, సమ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దట్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ద రిమైనింగ్ సైడ్ ఆర్ థర్డ్ సైడ్. అంటే ఈ సైడ్ వాల్యూని ఈ సైడ్ వాల్యూ మనం ప్లస్ చేసాం అనుకోండి, ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ మనకి ఎప్పుడు కూడా థర్డ్ సైడ్ కన్నా కూడా గ్రేటర్ దానే ఉంటుంది, ఎక్కువే ఉంటుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సైడ్ తీసుకుని ఎడిషన్ చేశాను, ఈ సైడ్ తీసుకొని ఆ 2 భుజాలు నేను ఏం చేశాను, కూడాను. సో కూడిన తర్వాత మనకు ఒక విలువ వస్తుంది కదా, సో ఆ విలువ అనేది ఎప్పుడు కూడా మనకి థర్డ్ సైడ్, అంటే ఈ 2 ఎడిషన్ చేసింది కాబట్టి థర్డ్ సైడ్ అవుతుంది. ఈ థర్డ్ సైడ్ కన్నా ఎప్పుడు కూడా ఆల్వేస్ గ్రేటర్ దానే ఉంటుంది. సార్ ఒకవేళ గ్రేటర్ దాన్ కాకపోతే ఏంటి సార్, ట్రయాంగిల్ కాదు. గ్రేటర్ దాన్ కాకపోతే ట్రయాంగిలే కాదు. సో ఇప్పుడు మనం 2 ప్రాపర్టీస్ ఏమని నేర్చుకున్నాము. ఫస్ట్ ప్రాపర్టీ ఏమని చెప్తుంది, ఒక ట్రయాంగిల్ లో ఉన్న ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్. సార్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి సార్, ఇన్సైడ్, ఒక ట్రయాంగిల్ లోపల ఇన్సైడ్ ఏవైతే యాంగిల్స్ ఉంటాయో దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ ఇంటీరియర్ యాంగిల్స్. అలాగే అవుట్ సైడ్, ఒక ట్రయాంగిల్ కి బయట ఉండే యాంగిల్స్, మనం ఒక పాలిగాన్ కి మనకి బయట ఉండే యాంగిల్స్ ఏమని చెప్పిస్తామంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాము. అయితే సెకండ్ ప్రాపర్టీ ఏమని నేర్చుకున్నాం, ఆ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నింటిలో కూడా ఎడిషన్ చేస్తే 180 degrees వస్తుందని చెప్పి మనకి ఫస్ట్ ప్రాపర్టీ చెప్తుంది. సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఒక ట్రయాంగిల్ ఉన్న 3 sides లో ఏవో ఒక 2 sides ని ఎడిషన్ చేస్తే, సమ్ చేస్తే దట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. చూడండి, దా సమ్ అంటే ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. దా సమ్ ఆఫ్ ఎనీ 2 sides, ఎనీ అన్నారు, ఆ రూల్ ఏం లేదు, నచ్చిన 2 sides తీసుకో. అయితే ఇది కానీ తీసుకో, లేకపోతే ఈ సైడ్ కానీ తీసుకో, లేదు అంటే ఈ సైడ్ కానీ తీసుకో, ఎనీ 2 sides. ఓకేనా, ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides, ఆ ఎనీ 2 sides సమ్ చేస్తే ఎలా ఉండాలంట, ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్, ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఉంటుంది. దేనికన్నా కూడా దాన్ ద థర్డ్ సైడ్. అంటే మనం ఈ 2 sides తీసుకున్నాం అనుకోండి, ఈ సైడ్ థర్డ్ సైడ్ కన్నా కూడా గ్రేటర్ ఉంటుంది. తెలియమించండి, ఒక త్రిభుజంలోని ఏవైనా 2 భుజాల మొత్తం, ఏవైనా ఎనీ 2 అనమాట. మన జనరల్ గా
దీన్ని భుజం అంటాము, దీన్ని భుజం అంటాము, దీన్ని భుజం అంటాము. సో నేను నచ్చిన ఏవో ఒక 2 భుజాలు తీసుకొని దాన్ని మొత్తం చేయి. మొత్తం ఏం చేస్తాయి? ఎడిషనే కదా. సో ఒక త్రిభుజంలోని ఏవేళ 2 భుజాలు మొత్తము 3వ భుజం కన్నా ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. ఇది కూడా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రాపర్టీ 2. సో అర్థం కదా. లాస్ట్ ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ. సో థర్డ్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందంటే, ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, మనకు ఆల్రెడీ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాము, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే నేర్చుకున్నాం. ఏంటి ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? లోపల ఇన్సైడ్ ఉండే యాంగిల్స్ అన్ని కూడా ఇంటీరియర్ యాంగిల్స్, బయట ఉండే యాంగిల్స్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాం. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి, ఈ ఫిగర్ చూడండి. ఈ ఫిగర్ తీసుకుంటే ఇది ట్రయాంగిల్ కాదు? ఎస్, ఇట్ ఇస్ ట్రయాంగిల్. అయితే ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ ని ఏ అనుకున్నాను, ఈ యాంగిల్ ని బి అనుకున్నాను, ఈ యాంగిల్ సి అనుకున్నాను. సో ఏబిసి అనే యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ అవునా కాదా? చెప్పండి, చూసి చెప్పు. ఇంటీరియర్ యాంగిల్స్ సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇన్సైడ్ లోపల ఉండాలి. ఇవన్నీ కూడా ట్రయాంగిల్ లోపల ఉన్నాయి కాబట్టి ఏబిసి ఆర్ కాల్డ్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఈ యాంగిల్ నేను డి అనుకున్నా. సో డి అనేది ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్? చూసి చెప్పండి. ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ ఉండాలి ట్రయాంగిల్ లోపల, ఎక్స్టీరియర్ అంటే ట్రయాంగిల్ బయట ఉండి అవుట్ సైడ్ ఉండేట్లు ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. సో డి అనేది ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కదా. ఓకే, సో మన థర్డ్ ప్రాపర్టీ ఏమని చెప్తుందంటే, ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఒక ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్ లో ఉన్న, ఇది డి అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. ఎస్, ఈ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్ లో ఉన్న 2 ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్. మళ్ళీ చెప్తాను, ఒక ట్రయాంగిల్ సంబంధించిన ఎక్స్టీరియర్ యాంగిల్ ఎప్పుడు కూడా మనకి దానికి ఆపోజిట్ అంటే దానికి ఎదురుగా ఉన్న ఆ 2 ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్. ఇదిగోండి, మనకి డి అనేది ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. ఎస్, ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? దానికి ఆపోజిట్ లో ఉన్న 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ ఏ, యాంగిల్ సి. సో యాంగిల్ ఏ, యాంగిల్ సి యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క ప్లస్ కి ఈక్వల్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుగు చూడండి, ముందు ఇంగ్లీష్ చెప్పేసాడు. ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఒక ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ద సమ్. ప్లస్ అంటే సమ్ కదా. సమ్ ఆఫ్ ఏకి సమ్ చేస్తున్నాం, ఆపోజిట్ అంటే ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఆపోజిట్ లో ఉన్నాయో ఆ ఆపోజిట్ లోని ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. తెలియమంచుడు ఒక త్రిభుజంలోని బాహ్య కోణము. సో మనం ఇంటీరియర్ యాంగిల్స్ ఏమో జాగ్రత్త తెలియమని వాళ్ళు మనం ఇంగ్లీష్ లో ఏం నేర్చుకున్నామో, లోపల ఉండే ఆటలేమో ఇంటీరియర్ యాంగిల్స్, బయట ఉండే ఆటలేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే చెప్పుకున్నాం కదా. సో తెలుగులో వీటిని ఏమని చెప్పి పిలుస్తారంటే, ఎక్స్టీరియర్ యాంగిల్ తెలుగులో బాహ్య కోణం అంటాం. ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్ తెలుగులో బాహ్య కోణం అంటాం, ఇంటీరియర్ యాంగిల్ తెలుగులో మనం అంతర కోణం అంటాం. ఇదిగోండి, ఒక త్రిభుజంలోని బాహ్య కోణం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అది దేనికి సమానం అవుతుంది? ఆ బాహ్య కోణానికి ఎదురుగా ఉన్న 2 అంతర కోణాల మొత్తానికి సమానం. ఇదిగోండి, ఒక త్రిభుజంలోని బాహ్య కోణం ఎప్పుడు కూడా దాని ఎదురుగా ఉన్న 2 అంతర కోణాల మొత్తానికి సమానం. సో ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో యాంగిల్ డి ఈజ్ ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్. సమ్ అంటే ప్లస్ అంటే యాంగిల్ ఏ, యాంగిల్ సి ఈక్వల్. సో అర్థమైందా? అర్థం కదా. సో ఈ 3 ప్రాపర్టీస్ ఒకసారి మనం ఫాస్ట్ గా చెప్పుకుందాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఒక ట్రయాంగిల్ లో ఉన్న ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ని ఎడిషన్ చేస్తే, ప్లస్ చేస్తే, సమ్ చేస్తే 180 degrees రావాలి, ఖచ్చితంగా రావాల్సిందే. దట్ ఇస్ ద రూల్. సెకండ్ ప్రాపర్టీ మనకి ఏమని చెప్తుందంటే, ఒక ట్రయాంగిల్ లో ఉన్న 3 sides లో ఏవో ఒక 2 sides ని తీసుకొని మనం ఎడిషన్ చేస్తే, ప్లస్ చేస్తే ఏం చేయాలి? థర్డ్ సైడ్ కన్నా అది ఎక్కువ రావాలి, గ్రేటర్ దాన్ రావాలి. కమింగ్ టు థర్డ్ ప్రాపర్టీ. సో థర్డ్ ప్రాపర్టీ మనకి ఏమని చెప్తుందంటే, ఒక ట్రయాంగిల్ లోని ఎక్స్టీరియర్ యాంగిల్ ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్ లో ఉన్న, దానికి ఎదురుగా ఉన్న 2 ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క 2 అంతర కోణాల యొక్క మొత్తానికి సమానము, సమ్ముకు సమానము. సో అర్థమైందా? అర్థం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ 3 ప్రాపర్టీస్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పెట్టారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేయండి. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. సో మళ్ళీ కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద వాల్యూ. ఎస్, మనల్ని వాల్యూ కనుక్కోమంటున్నారు, వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దేని యొక్క వాల్యూ? ఫైండ్ ద వాల్యూ కనుక్కోండి. దేనిది? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎస్, ఎక్స్ కి సంబంధించిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఆ ఎక్స్ ఎక్కడ ఉందంట? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోండి. ఎక్స్ ఎక్కడ ఉంది? ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో గివెన్ ఫిగర్ అంటే ఏంటి? మనకి ఏదైతే ఫిగర్ ఇచ్చారు చూడండి, కింద మనకు ఫిగర్ ఇచ్చారు కదా. ఎస్, ఈ ఫిగర్ లో ఎక్స్ ఉందంట. ఉందా చూడండి. సో చూసి చెప్పండి.
మళ్ళీ ఏం కనుక్కోమన్నారు, ఇదిగోండి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. ఎక్కడ ఉందంటే ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో గివెన్ ఫిగర్ లో ఒక ఎక్స్ ఉందంట, ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీరు ఏం చేయాలంటే ఆ ఫిగర్ ని ఒకసారి అబ్జర్వ్ చేసి అక్కడ ఎక్స్ ఉందా చూసి చెప్పండి. ఎక్స్ ఇదిగోండి ఇక్కడ ఎక్స్ ఉంది, దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు తెలుగు చూడండి, క్రింది ఇచ్చిన పటంలో, సో పటం అన్న బొమ్మ అన్న రెండు ఒకటే, ఓకేనా. సో క్రింది ఇచ్చిన పటంలో ఎక్స్ విలువ కనుక్కోండి. కింద మనకు ఒక పటం ఇచ్చారంట, మనకు ఒక బొమ్మ ఇచ్చారంట. సో ఆ పటంలో ఎక్స్ ఉందంట, ఉందా, ఇదిగోండి ఇక్కడ ఎక్స్ ఉంది కదా. ఎస్, ఆ ఎక్స్ యొక్క విలువ కనుక్కోమన్నారు. ఓకే స్టార్ట్ చేద్దాం. ఒకసారి మీరు ఇచ్చిన ఫిగర్ ని అబ్జర్వ్ చేసి ఇది ట్రయాంగిల్ అవుతుందా కాదో చెప్పండి, త్రిభుజం అవుతుందా కాదో చూసి చెప్పండి. చెప్పండి ఫాస్ట్ గా. ట్రయాంగిల్ ఇచ్చింది, ఎస్ ట్రయాంగిలే. ట్రయాంగిల్ అంటే ఏంటి, ఏ షేప్ కైనా ఏ పాలిగన్ కైనా 3 sides ఉంటే దెన్ ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్. దాని మనం త్రిభుజం అంటారు కదా. 3 sides ఉన్నాయి ఇదిగోండి, 3 భుజాలు ఉన్నాయి అంటే దాని మనం త్రిభుజం అని చెప్పి పిలుస్తాం. సో ఇచ్చింది ఏంటి మనకి, ట్రయాంగిల్. అది అర్థమైంది. ఓకే, ట్రయాంగిల్ ఇవ్వడంగా మన ప్రాపర్టీస్ ఒకటి గుర్తు రావాలి. ఏంటి ప్రాపర్టీస్, 3 ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఒక ట్రయాంగిల్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అన్నిటిని ఎడిషన్ చేస్తే 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం, ఎనీ 2 sides మనం ఎడిషన్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ అనేది థర్డ్ సైడ్ కన్నా కూడా గ్రేటర్ గా ఉంటుంది. థర్డ్ సైడ్ ఏం చెప్పుకున్నాం, ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా దాని ఆపోజిట్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ కి ఈక్వల్ అవుతుంది. 3 ప్రాపర్టీస్ కూడా మైండ్ లో ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ మనకి ఏం కన్ఫర్మేషన్ అయిందండి, ఇచ్చిన షేప్ అనేది, ఇచ్చిన ఫిగర్ అనేది ఇట్స్ ట్రయాంగిల్. ఓకే, మళ్ళీ ఏం కనుక్కోమన్నారు, ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. ఎక్స్ వాల్యూ కనుక్కో. ఎక్స్ అనేది ఏంటంటే చూసి చెప్పండి. ఎక్స్ అనేది ఏంటి, దీని యొక్క యాంగిల్ ఏమో 35 degrees, దీని యొక్క యాంగిల్ ఏమో 75 degrees. అంటే దీని యొక్క యాంగిల్ అంటే ఎక్స్ డిగ్రీస్. సో ఎక్స్ అనేది ఏంటి, యాంగిల్. ఇది మనకు అర్థమైంది కదా, అంటే యాంగిల్ కనుక్కోమన్నారు. సో ట్రయాంగిల్ ప్రాపర్టీకి సంబంధించి ఒక ప్రాపర్టీ వచ్చి యాంగిల్ సంబంధించింది కదా, కోణాలకు సంబంధించింది. ఏంటో ప్రాపర్టీ, సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180. అదే పడుకున్నారండి. సో అకార్డింగ్ టు ప్రాపర్టీ 1 మనం చెప్పుకుంది. అకార్డింగ్ టు ప్రాపర్టీ 1 ఏంటి, ప్రాపర్టీ 1 ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఎంతండి, 180 degrees. ఎందుకు యాంగిల్స్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. 3 ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీ ఎందుకు వాడాను, చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకు వాడాను, ఫస్ట్ ప్రాపర్టీ ఎందుకు వాడాలంటే మళ్ళీ ఎక్స్ కనుక్కోమన్నారు. ఎక్స్ ఎక్కడ ఉంది, లోపల ఉంది. అసలు ఎక్స్ అనేది ఏంటి, ఫిగర్ పాయింట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, ఇది యాంగిల్ 35 degrees, ఇది ఒక యాంగిల్, ఇది కూడా యాంగిలే కదా. సో మనకి యాంగిల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యాంగిల్ ప్రాపర్టీ రాశాను. దట్ ఇంప్లైస్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇచ్చిన ఫిగర్ లో మనకి ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, ఒకటేమో 35 degrees, ఒకటి 75 degrees, ఒకటి x degrees, ఇవే కదా. సో సమ్ అంటే ఏం చేయాలి, ఆ మూడొకటి కూడా 3 ఇంటీరియర్ యాంగిల్స్ మనం ప్లస్ చేయాలి. సో 35 degrees ప్లస్ నెక్స్ట్ 75 degrees ప్లస్ నెక్స్ట్ x degrees ఈజ్ ఈక్వల్ టు. సో ఇంటీరియర్ యాంగిల్స్ అందులో ఎడిషన్ చేసి ఎందుకు ఈక్వల్ అవుతుంది, 180 degrees ఈక్వల్ అవుతుంది. ఇక్కడ దాకా అర్థమైందా, అర్థం కదా. నేను ఏం చేయలేదు, ఫస్ట్ ప్రాపర్టీ 1 వాడాను. సో ప్రాపర్టీ 1 ఎందుకు వాడాను అంటే మళ్ళీ ఎక్స్ కనుక్కోమన్నారు. సో ఎక్స్ అనేది ఇన్సైడ్ ఉంది. సో ఇన్సైడ్ లో ఉన్న వాల్యూస్ మనం ఏమని చెప్పిస్తాము, ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రతి వాల్యూ ఇప్పుడు డిగ్రీ అని చూపించండి. ఇలా చూసే ఇలా పెట్టారు కదా, దాని డిగ్రీ అంటాం. అలా ఉంది అంటే దట్ ఈస్ యాంగిల్, గుర్తుపెట్టుకోండి. సో యాంగిల్ కనుక్కోవాలి. ఓకేనా, సో యాంగిల్ కనుక్కోవాలనుకుంటే మనం ఏం చేయాలి, ట్రయాంగిల్ లో ఉన్న ప్రాపర్టీస్ యాంగిల్ ప్రాపర్టీ మాట్లాడుకోవాలి. సో యాంగిల్ ప్రాపర్టీ ఏంటి మనకి, ప్రాపర్టీ 1. సో ప్రాపర్టీ 1 మనకి ఏం చెప్తుంది, సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180. సో లోపల ఉండే యాంగిల్స్ ఏమో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఆ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నింటిలో కూడా సమ్ చేస్తే, సమ్ అంటే ప్లస్ కదా. సో ఆ ఇంటీరియర్ యాంగిల్స్ ప్లస్ చేసి ఎంత వస్తుంది, 180 వస్తుందంట. క్లియర్. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 35 degrees 75 ఎంత అండి, 35 degrees 75 110. సో 110 degrees. ఈ రెండింటిని ఎడిషన్ చేసిన తర్వాత ప్లస్ x degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, మనం ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మన x వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం వల్ల x degrees అన్న రెండు ఒకటి. ఏంటంటే x వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం వల్ల x degrees అన్న రెండు ఒకటి. సో మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x వాల్యూ 110 ఉంది. సో 110 మనం ఏం చేద్దాం, అటు మూవ్ చేద్దాం. సో ఒక నెంబర్ ముందు మనకి సైన్ ఏమో లేకపోతే ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ 110 అంటే ఎంత ఉంటుంది, -110. దట్ ఇంప్లస్ దీని మొత్తం మూవ్ చేస్తున్నాం కాబట్టి మిగిలిన ఓన్లీ x degrees మాత్రమే. సో ఇక్కడ ఆల్రెడీ 180 degrees ఉంది, -110 అంటే ఎంత అవుతుంది, 110 degrees అవుతుంది. దట్ ఇంప్లైస్ x degrees ఈజ్ ఈక్వల్ టు 110 నుంచి 110 తీసేస్తే ఎంత, 70 degrees. ఎస్, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. x వాల్యూ ఎంత వచ్చిందండి, 70 degrees. ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందో అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రెండు స్టార్ట్ చేయండి.
టూ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉందంట, ఏంటండి ఒక ట్రయాంగిల్ ఉందంట, ఆ ట్రయాంగిల్ కి సంబంధించి టూ యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఇచ్చారు. ఏంటి, ఒక యాంగిల్ వచ్చి మనకి 45 degrees అండ్ ఇంకొక యాంగిల్ వచ్చి మనకి 75 degrees. సో మన ట్రయాంగిల్ అనగానే ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ట్రయాంగిల్ అనగానే మనకి 3 యాంగిల్స్ ఉంటాయని చెప్పి తెలుసు. సో క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు, 2 యాంగిల్స్ ఉన్న 3 యాంగిల్స్ లో కూడా ఒక 2 యాంగిల్స్ చెప్పేస్తున్నారు. ఏంటి, 2 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఆ 2 యాంగిల్స్ ఏంటి, ఒకటేమో 45 degrees ఇంకోటేమో 75 degrees. సో ఈ ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏమర్థమైందంటే ఉన్న 3 యాంగిల్స్ లో కూడా 2 యాంగిల్స్ చెప్పేశారు. ఓకే, నెక్స్ట్ దెన్ అయితే ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవాలి. సో మనం ఏం కనుక్కోవాలంటారు, ఫైండ్ ఇట్స్ అంటే ఏంటి, ఆ ట్రయాంగిల్. సో ఫైండ్ ఇట్స్ థర్డ్ యాంగిల్, అంతే కదండి. సో మొత్తం మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ లో ఒక యాంగిల్ 45 degrees అండ్ ఇంకొక యాంగిల్ వచ్చి మనకి 75 degrees. సో 3లో 2 యాంగిల్స్ చెప్పేశారు. ఆ థర్డ్ యాంగిల్ గురించి అడుగుతారు, అది కనుక్కోండి, ఆ వాల్యూ ఎంత వస్తుందని చెప్పి అడుగుతారు. తెలుగు చూడండి, ఒక త్రిభుజంలోని 2 కోణాలు వరుసగా 45 degrees మరియు 70 degrees. సో త్రిభుజం అనగానే మనందరూ తెలుసు 3 కోణాలు ఉంటాయని తెలుసు. ఆ 3 కోణాల్లో కూడా 2 కోణాలు విలువ చెప్తారు. ఒక కోణం ఎంత అంట 40 degrees, ఇంకో కోణం ఎంత అంటే 70 degrees. సో 3 కోణాల్లో 2 కోణాలు చెప్పేస్తారు. అయినా 3వ కోణం కనుక్కోవాలి. సో మనం ఏం చేయాలి, ఆ త్రిభుజం యొక్క 3వ కోణం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ అంతా కూడా దేనికి సంబంధించింది చెప్పాలి. ఈ క్వశ్చన్ అంతా కూడా ట్రయాంగిల్ యాంగిల్స్ సంబంధించింది. సో ట్రయాంగిల్ యాంగిల్స్ సంబంధించింది కాబట్టి ట్రయాంగిల్ యాంగిల్స్ యొక్క ప్రాపర్టీ వాడదాం. సో అకార్డింగ్ టు ప్రాపర్టీ 1, సో అకార్డింగ్ టు ప్రాపర్టీ 1, అకార్డింగ్ టు ప్రాపర్టీ 1 మనకి ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ చెప్పాలి, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఇంతేనా, ప్రాపర్టీ ఇంతే కదా. ఓకే, సో మనకి ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ కదండి, ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, అంతేనా. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3, ఆ 3 యాంగిల్స్ ప్లస్ చేసి ఎంత ఈక్వల్ అవుతుందంటే 180 degrees అవుతుందంట. సో నేను ఫస్ట్ యాంగిల్ యాంగిల్ 1 అనుకున్నాను, సెకండ్ యాంగిల్ ఏమో యాంగిల్ 2 అనుకున్నాను, థర్డ్ యాంగిల్ ఏమో యాంగిల్ 3 అనుకున్నాను. అయితే నేను యాంగిల్ అని చెప్పి కంప్లీట్ గా రాయకుండా ఏ రేంజ్ అని రాశాను, మీరు మాత్రం యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 రాసుకోండి. ఓకే, సో మనకి 2 యాంగిల్స్ ఇచ్చారు కదా, ఒక యాంగిల్ 45 degrees ఇంకొక యాంగిల్ 75 degrees. సో యాంగిల్ 1 అంటే 45 degrees రాసుకోండి, ప్లస్ యాంగిల్ 2 అంటే ఎంత 75 degrees ఇచ్చారు. మరి యాంగిల్ 3 అంటే అదే కనుక్కోవాలి, ఫైండ్ ద థర్డ్ యాంగిల్. సో థర్డ్ యాంగిల్ మనం కనుక్కోవాలి కాబట్టి యాంగిల్ 3 రాసేయండి, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇవన్నీ ప్లస్ చేయండి. సో 75, 80, 120 ఎంత కదండి, 45 ప్లస్ 75 అంటే ఎంత, 120 degrees ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ యాంగిల్. సో థర్డ్ యాంగిల్ మనం ఏమనుకున్నాము, యాంగిల్ 3 అనుకున్నాం కదా. సో మనకు కావాల్సిన యాంగిల్ 3 కాబట్టి సో అన్నెసరీ వాల్యూ ఏంటి మనకి, ప్లస్ 120 degrees. ఈ ప్లస్ 120 degrees మనం ఆపోజిట్ మూవ్ చేద్దాం. సో మూవ్ చేస్తే ఎంత అవుతుంది, మైనస్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ 120 వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మిగిలింది మనకి యాంగిల్ 3 మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ 180 ఉంది, మైనస్ 120 పక్క వెళ్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 180 లోంచి 120 తీసేస్తే 60 degrees. సో మనకి థర్డ్ యాంగిల్ ఎంత వచ్చింది, 60 degrees. ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా, అర్థం కలదా. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రెండు స్టార్ట్ చేయండి. ఇన్ ఏ దీన్ని ఎలా చదవాలంటే చూడండి, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఈ సింబల్ మనం ఏమని చెప్పి పిలుస్తాం అంటే ఇదిగోండి, ఈ సింబల్ మనం ఏమని చెప్పి పిలుస్తాం, ట్రయాంగిల్ అంటాం కదా. చూడండి సేమ్ ట్రయాంగిల్ కదా. సో దీన్ని ఎలా చదవాలంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అని చెప్పారు. సో ఈ షేప్ ఏముంటుంది, జనరల్ గా 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం కదా. సో దీన్ని చదివేటప్పుడు కూడా అలాగే చదివేయాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ఏబిసి అనే ట్రయాంగిల్ ఉందంట. ఇదిగోండి ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. సో దీని మీనింగ్ ఇది. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏంటి, ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. నెక్స్ట్ కామా, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అలాగే మీకు చెప్పాను, యాంగిల్ ఏ అనాలి. సో దీన్ని ఎలా చదవాలండి, సో ఇలాగున్న యాంగిల్ ఏ అని చెప్పి మనం ప్రొనౌన్స్ చేయాలి. సో యాంగిల్ ఏ వాల్యూ ఇచ్చేసారు ఎంతంట 72 degrees. అంటే ఇది యాంగిల్ ఏంటి ఇక్కడ, సో దీని వాల్యూ ఎంతంట 72 degrees అంట. అండ్ మరియు యాంగిల్ బి వాల్యూ కూడా ఇచ్చారు. సో యాంగిల్ బి అంటే ఇచ్చారు 63 degrees. యాంగిల్ బి అంటే ఇక్కడ వస్తుంది ఎంత అనేది 62 degrees. నెక్స్ట్ ఫైండ్, కనుక్కోవాలి. మనం కనుక్కోమన్నారు, ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ యాంగిల్ సి అంటే మనం ఇది కనుక్కోవాలి. అంటే
ఒక ట్రయాంగిల్ ఉందంట, ఏ ట్రయాంగిల్ అది, ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఆ ట్రయాంగిల్ లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ 3 యాంగిల్స్ లో ఒకటేమో ఏ దగ్గర వస్తుంది, ఒకటేమో బి దగ్గర యాంగిల్ వస్తుంది, ఒకటేమో సి దగ్గర యాంగిల్ వస్తుంది. అయితే మనకి 2 యాంగిల్స్ చెప్పేశారు, ఉన్న 3 యాంగిల్స్ లో కూడా 2 యాంగిల్స్ వాల్యూస్ చెప్పేశారు. థర్డ్ యాంగిల్ ఎంత వస్తుందని చెప్పగలుగుతా. థర్డ్ యాంగిల్ యాంగిల్ సి అంటాం. ఇప్పుడు తెలియబడి చూడండి, ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ 72 డిగ్రీలు మరియు యాంగిల్ బి 63 డిగ్రీస్ అయిన యాంగిల్ సి కనుక్కోండి. సో ఉన్న ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి కదా, 3 యాంగిల్స్ లో కూడా ఏబిని ఇచ్చారు, సి వాల్యూ కనుక్కోమన్నారు. సో ఈ క్వశ్చన్ అంతా దేనికి సంబంధించింది, యాంగిల్స్ కి సంబంధించింది. సో యాంగిల్స్ కి సంబంధించింది కాబట్టి మనం ఏం వాడాలి, సో ఫస్ట్ ప్రాపర్టీ వాడాలి కదా, చెప్పాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ చెప్పండి ఈజ్ 180 డిగ్రీస్. ఇదేగా ప్రాపర్టీ 1. సో ఎందుకు ప్రాపర్టీ 1 వాడాను, ఎందుకంటే క్వశ్చన్ అంతా కూడా యాంగిల్స్ కి సంబంధించింది. అలాగే మళ్ళీ అడిగిందంటే యాంగిల్ కనుక్కోమన్నారు, యాంగిల్ సి కనుక్కోమన్నారు. సో ఉన్న ప్రాపర్టీస్ లో కూడా యాంగిల్స్ కి సంబంధించిన ప్రాపర్టీ ఏంటి, ఫస్ట్ ప్రాపర్టీ కదా. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నిటిలో సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. ఓకే, సో మనకి ఇంటీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి, ఒకటేమో యాంగిల్ ఏ, అదే రైట్ యాంగిల్ ఏ, ఇంకో యాంగిల్ ఏంటి యాంగిల్ బి, ప్లస్ ఇంకో యాంగిల్ ఏంటి యాంగిల్ సి. ఈ 3 యాంగిల్స్ ప్లస్ చేసి ఎందుకు ఈక్వల్ అంట, 180 డిగ్రీస్ కి ఈక్వల్. అదేగా ప్రాపర్టీ. ఓకే, యాంగిల్ ఏ, సో యాంగిల్ ఏ వాల్యూ ఇచ్చారు కదా, ఇక్కడ యాంగిల్ ఏ ఉంది కదా. సో యాంగిల్ ఏ వాల్యూ ఎంత 70 డిగ్రీస్. సో యాంగిల్ ఏ బదులు మనం 72 డిగ్రీస్ రాసుకోండి, ప్లస్ రాయండి. నెక్స్ట్ యాంగిల్ బి వాల్యూ ఇచ్చారు, ఏసి ఇచ్చారు కదా, యాంగిల్ బి అంత 63 డిగ్రీస్ రాసుకోండి, ప్లస్ మరి యాంగిల్ సి వాల్యూ ఇచ్చారు, లేదు అదే కనుక్కోండి. ఫైండ్ యాంగిల్ సి. సో యాంగిల్ సి ని యాంగిల్ సిలో రాసి 180 డిగ్రీస్ పెట్టండి. నెక్స్ట్ 72 ప్లస్ 63 ఎంత అండి, 72 75 135 డిగ్రీస్, ప్లస్ యాంగిల్ సి ని యాంగిల్ సిలో రాయి నెక్స్ట్ 180 డిగ్రీస్. మనకు కావాల్సింది యాంగిల్ సి, కనుక్కోవాల్సిన యాంగిల్ సి కాబట్టి యాంగిల్ సి లెఫ్ట్ సైడ్ ఇచ్చేసి ఈ ప్లస్ 135 మూవ్ చేద్దాం, అంటే మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ఇక 135 వెళ్ళిపోతుంది కాబట్టి మిగిలిన ఓన్లీ యాంగిల్ సి మాత్రమే. ఇక్కడ ఆల్రెడీ 180 డిగ్రీస్ ఉంది, ఈ ప్లస్ సైడ్ పక్కకి వెళ్తే అవుతుంది మైనస్ 135. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 లోంచి 135 తీసేసి ఎంత అంటే 45 డిగ్రీస్. సో మనకి ఆ యాంగిల్ సి ఎంత వచ్చింది 45 డిగ్రీస్. ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 4th క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పెట్టారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది, మీనింగ్ అర్థం చేసుకుందాం. రెండు స్టార్ట్ చేయండి. ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. సో మనం కనుక్కోమన్నారు, ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కి సంబంధించిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మళ్ళీ చూడండి, ఫైండ్ అనేది కనుక్కోవడం. సో మళ్ళీ కనుక్కోమన్నారు, ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద వాల్యూ. వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దేని యొక్క వాల్యూ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే ఎక్స్ ఎక్కడ ఉందంట, ఇన్ ద గివెన్ ఫిగర్. సో మనకు ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి, ఇది ఒక ఫిగరే కదా, ఎస్. ఈ ఫిగర్ లో ఎక్స్ ఉందా చూడండి ఒకసారి, ఎస్ ఇవ్వండి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎస్. ఆ ఎక్స్ కి సంబంధించిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు తెలియజేయండి, క్రింది ఇచ్చిన పటంలో ఎక్స్ విలువ కనుక్కోండి. సో మనకి ఇచ్చిన బొమ్మ చూసుకుంటే ఈ ఫిగర్ లో మనకి ఎక్స్ కనబడుతుందా, ఇదిగోండి ఎక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఆ ఎక్స్ కి సంబంధించి విలువ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, మనకి ఎక్స్ ఎక్కడ ఉంది అని చూడండి సరే, ఎక్స్ లోపల ఉంది అవునా. అలాగే ఎక్స్ ప్రతిదీ కూడా చూడండి, ఇదేంటి ఇలా ఉంది అంటే దాని అర్థం ఏంటి, అది ఒక యాంగిల్ అర్థం. సో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో ఈ 3 కూడా మనకి ఏంటి యాంగిల్సే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పైన మీకు డిగ్రీ కూడా కనబడుతుంది. ఇలా ఉంటే దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలండి, డిగ్రీ అని చెప్పాను కదా. ఒక సర్కిల్ కనబడుతుంది అంటే అది డిగ్రీ. సో x + 20 డిగ్రీస్ అంటే యాంగిల్, 2x + 5 డిగ్రీస్ అంటే ఏంటి, అదొక యాంగిల్, 3x - 7 డిగ్రీస్ అంటే అదొక యాంగిల్. సో మనకి ఇచ్చిన 3 కూడా యాంగిల్సే. సో యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, యాంగిల్స్ ప్రాపర్టీ వాడుకోవాలి. సో ట్రయాంగిల్ యొక్క యాంగిల్ ప్రాపర్టీ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్. దేనికి ఈక్వల్ అండి, ఈజ్ 180 డిగ్రీస్. ఇదొక ఇంటీరియర్ యాంగిల్, ఇదొక ఇంటీరియర్ యాంగిల్. సో ఇచ్చిన 3 కూడా యాంగిల్స్ కాబట్టి నేను యాంగిల్స్ ప్రాపర్టీ వాడాను. సో ఫస్ట్ ఇదేగా, ఇది యాంగిల్ 1 కదా, ఎస్. సో x + 20 డిగ్రీస్ ఫస్ట్ యాంగిల్ రాస్తాను. తర్వాత ఏంటి ప్లస్ సెకండ్ యాంగిల్ బీసీ రాద్దామా. ఓకే, 2x + 5 డిగ్రీస్ ప్లస్ నెక్స్ట్ 3x - 7 డిగ్రీస్. చూడండి జాగ్రత్త, చూడండి ఇదొక యాంగిల్,
ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్, అంతే కదా. 3 ఏంటి మనకి యాంగిల్స్ కదా, కోణాలు కదా. సో అట్లా మనం ఏం చేయాలి, సమ్ చేయాలి కదా. ఇది ఇక సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటి, వాటి మధ్య ప్లస్ పెడతాం. సో ఆ ఇంటీరియర్ యాంగిల్స్ ని కూడా మనం సమ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అండి, 180 degrees కి ఈక్వల్. సో ఈజ్ ఈక్వల్ టు 180 degrees, ఈజ్ ఈక్వల్ టు 1 degrees. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నదానేమో రైట్ హ్యాండ్ సైడ్ అంటాం, ఇటువైపు ఉన్నదానేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం. అయితే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఉంది, ఒక నార్మల్ నెంబర్ ఉంది, అలాగే ఎక్స్ వాల్యూ ఉంది, నార్మల్ నెంబర్ ఉంది, ఎక్స్ వాల్యూ ఉంది, నార్మల్ నెంబర్ ఉంది. ఈ విధంగా మీకు ఎప్పుడైనా సరే ఏదైనా స్టెప్ లో వేరియబుల్స్ ఉండి నార్మల్ నెంబర్స్ కూడా ఉంటే, ఎక్స్ అంటే ఏంటి, వేరియబులే కదా. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ప్రతి ఆల్ఫాబెట్ మనం వేరియబుల్ అనొచ్చు. సో ఏదైనా ఈక్వేషన్ లో కానీ ఏదైనా స్టెప్ లో కానీ మీకు నార్మల్ నెంబర్స్ ఉండి వేరియబుల్స్ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే నార్మల్ నెంబర్స్ తో ఆపరేట్ చేయాలి, వేరియబుల్స్ ని వేరియబుల్స్ తో మాత్రమే ఆపరేట్ చేయాలి, రెండు మిక్స్అప్ చేయకూడదు. అగైన్ ఐమ్ రిపీటింగ్. సో ఏదైనా స్టెప్ లో మీకు నార్మల్ నెంబర్స్ వేరియబుల్స్ కాంబినేషన్ ఉంటే, ఇక్కడ చూడండి, ఇది వేరియబుల్, ఇది నార్మల్ నెంబర్, ఇది వేరియబుల్, ఇది నార్మల్ నెంబర్, ఇది వేరియబుల్, ఇది నార్మల్ నెంబర్, ఈ విధంగా మీకు మిక్సింగ్ ఉంటే అప్పుడు ఏం చేయాలి, వేరియబుల్స్ ని వేరియబుల్స్ తో ఆపరేట్ చేయాలి. అంటే ఏంటి, అక్కడ ప్లస్ ఉంది అనుకోండి, వేరియబుల్ ని వేరియబుల్ తో ప్లస్ చేయాలి, ఒకవేళ మైనస్ ఉంది అనుకోండి, వేరియబుల్ ని వేరియబుల్ తోనే మైనస్ చేయాలి. అలాగే నార్మల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, నార్మల్ నెంబర్ తో ప్లస్ చేయాలి, నార్మల్ నెంబర్ తో మైనస్ చేయాలి, ఒకవేళ ప్లస్ మైనస్ ఉంటే. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వేరియబుల్స్ మీద ఫోకస్ చేద్దాం. ఏంటండి, వేరియబుల్స్ లో ఫోకస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏముంది, ఎక్స్ ఉంది, ఇక్కడ ఏముంది 2x ఉంది, ఇక్కడ ఏముంది 3x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 3x ఉంది. అయితే ఈ 3x ముందు ఏముంది, ప్లస్ ఉంది, 2x ముందు ఏముంది, ప్లస్ ఉంది. దీని ముందు ఏమీ లేకపోతే ఏంటి, ప్లస్ ఉంటాయి. అంటే 3 వేరియబుల్స్ ముందు ఏముంది, ప్లస్ ఉంది. సో ప్లస్ ఉన్నప్పుడు మనం ఏంటి డెరివేషన్ చేద్దాం. సో x ప్లస్ 2x ఎంత 3x, 3x ప్లస్ 3x ఎంత 6x. సో మనకి 6x వచ్చింది, 6x. మనం x ను ఆపరేట్ చేస్తాం. అగైన్ x ప్లస్ 2x ఎంతండి 3x, 3x ప్లస్ 3x ఎంతని 6x. నార్మల్ నెంబర్స్ మనం అలాగే అడిషన్ చేస్తాం, వీటిని అలాగే చేస్తాం, కాకపోతే ఎక్స్ట్రా x పెడతాం అంతే. ఎక్స్ట్రా మనం x పెడతాము, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, నార్మల్ నెంబర్స్ ఫోకస్ చేయాలి. సో నార్మల్ నెంబర్స్ మన దగ్గర ఏమన్నాయి చూడండి, ఇక్కడేమో ప్లస్ 20 ఉంది, ఇక్కడేమో ప్లస్ 5 ఉంది, ఇక్కడేమో -7 ఉంది. ఓకే, ఫస్ట్ ప్లస్ యాడ్ చేద్దాం. 20 ప్లస్ 5 చెప్పాలి, 20 ప్లస్ 5 25. సో 25 నుంచి 7 తీసేస్తే ఎంత 18. సో 6x ప్లస్ 18, 6x ప్లస్ 18 డిగ్రీస్, అంతే కదండి. 20 ప్లస్ 5 అయితే 25, 25 మైనస్ 7, 25 నుంచి 7 తీసేస్తే 18 డిగ్రీస్ ప్లస్ 18 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ స్టెప్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాను. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇటువైపు ఉంచేసి ఇవ్వండి. ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అదే కదండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు కాబట్టి ఎక్స్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఇటువైపు ఉంచేసి ప్లస్ 18 అటు మూవ్ చేద్దాం. సో ప్లస్ 18 అటు వైపు వెళ్తే -18 అవుతుంది. సో ఇక్కడ 6x ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ 180 ఉంది. సో 180 డిగ్రీస్ మైనస్ 18 డిగ్రీస్. అగైన్ 6x ఈజ్ ఈక్వల్ టు, సో 180 లో నుంచి చూడండి, 180 లో నుంచి 18 తీసేస్తే 162 డిగ్రీస్. సో మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఓన్లీ ఎక్స్ మాత్రమే కావాలి. ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది, ఎక్స్ తో పాటు ఎక్స్ట్రా ఏముందా సార్, ఎక్స్ తో పాటు ఎక్స్ట్రా 6 ఉంది సార్. సో 6x అన్నా చూడండి, 6x మా అందరూ తెలిసిందే, 6x అన్నా 6 × x అన్న రెండు ఒకటే. ఓకే, మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఓన్లీ ఎక్స్ మాత్రమే కాదు కాబట్టి ఎక్స్ ఏముంది 6 ఇంటూ ఉంది. సో ఇంటూ వాల్యూ మనం ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం. సో ఇంటూ వాల్యూస్ మనకు ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తాం, డివిజన్ లోకి వెళ్తాయి. సో 6 మూవ్ చేసేస్తాం కాబట్టి ఓన్లీ ఎక్స్ మాత్రం మిగిలింది. x = 160 degrees by 6. ఇప్పుడు ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 162 degrees 6 తో డివిజన్ చేసి కోషంట్ వాల్యూ ఏది వస్తుందో అది రాసుకోవాలి. తెలుగు చూడండి, 162 6 చేత భాగాహారం చేసి మీకు భాగఫలం ఏదైతే వస్తుందో అది ఎక్స్ వాల్యూ అవుతుంది. అయితే నేను షార్ట్ కట్ చేసుకుంటా. షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ ఒక డిజిట్ తీసుకున్నాను. సో 6 టేబుల్ 1 వస్తుందా, రాదు. సో అప్పుడు 2 డిజిట్స్ ఇస్తున్నాను. సో 6 టేబుల్ 16 ఎన్నిసార్లు వస్తుంది, ఎగ్జాక్ట్ రాదు కదా. 6 టేబుల్ 16 మనకి ఎగ్జాక్ట్ రాదు కాబట్టి నియరెస్ట్ వాల్యూ 2 టైమ్స్ 6 2s ఎంతండి 12. కానీ ఇది 16 ఉంది, 6 2s 12, బట్ ఆ 16 ఉంది, రిమైండర్ 4 మిగిలిపోతుంది. 4 and 2 ముందు వస్తుంది, అంటే ఇది 42 అయింది. 6 టేబుల్ 42 ఎన్నిసార్లు అంటే 7 టైమ్స్. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 27 degrees వచ్చింది. ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 5th క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, పెట్టారా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి దాని మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉందంట, ఆ ట్రయాంగిల్ కి సంబంధించి యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్
ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2:7. ఒక ట్రయాంగిల్ ఉందంట. ఓకే, ఆ ట్రయాంగిల్ సంబంధించి యాంగిల్స్ ఎలా ఉన్నాయంట, ఒక రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. ఇవి ఓన్లీ రేషియో మాత్రమే, వాల్యూస్ కాదు. ఓకేనా, ఇది ఏంటంటే రేషియో మాత్రమే. నెక్స్ట్ ఫైండ్ అది కనుక్కోవడం. సో మనం కనుక్కోమన్నారు, ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద గ్రేటెస్ట్ యాంగిల్. ఎస్, ఈ 3 యాంగిల్స్ లో కూడా ఏదైతే గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుందో, ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో ఆ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. నేను మళ్ళీ చెప్తాను, మనకి ఇచ్చినది యాంగిల్ యొక్క వాల్యూస్ కాదు, మనకి ఇచ్చిందండి యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం, ఏదైనా రేషియోలో ఉన్నా చూడండి, ఏదైనా రేషియో మనం వాడుకోవాలి అంటే ఆ రేషియోలో వాల్యూస్ మనం డైరెక్ట్ యూజ్ చేయకూడదు. ఒకవేళ ఆ రేషియోలో ఇచ్చిన వాల్యూస్ మనం యూజ్ చేయాలి అంటే ఏదైనా వేరియబుల్ తో మనం మల్టిప్లై చేసి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు తెలియబడుతుంది, త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి 3:2:7. ఒక త్రిభుజం ఉందంట, ఆ త్రిభుజంలోని కోణాల విలువలు చెప్పట్లేదు, ఏం చెప్తున్నారు, కోణాల యొక్క నిష్పత్తి చెప్తున్నారు. ఏంటది, 3:2:7. అయినా గరిష్ట కోణం కనుక్కోండి. నేను మళ్ళీ చెప్తాను, మనకి ఇచ్చింది ఏంటి, వాల్యూస్ కాదు, రేషియో మాత్రమే ఇచ్చారు. సో రేషియోలో ఉన్న వాల్యూస్ మనం యూజ్ చేయాలి అంటే ఏదో ఒక వేరియబుల్ తో మనం మల్టిప్లై చేయాలి. సో జనరల్ మనం ఏ వేరియబుల్ తీసుకుంటే ఎక్స్ తీసుకుంటాం కదా. సో నువ్వు 3 తీసుకోవాలంటే 3ని మనం యూజ్ చేయాలంటే, సో ఫస్ట్ మనకి ఇచ్చిన రేషియో రాసుకుందామండి. రేషియో ఈజ్ ఈక్వల్, ఇచ్చిన రేషియో ఏంటి, 3:2:7. ఈ రేషియోలో వాల్యూస్ మనం యూజ్ చేయాలంటే వేరియబుల్ తో మల్టిప్లై చేయాలి. సో వేరియబుల్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ మనం వేరియబుల్స్ అంటాం. సో జనరల్ గా చాలా మంది ప్రిఫర్ చేసే వేరియబుల్ డిఎక్స్. సో ఎక్స్ తో మనం దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. సో 3ని ఎక్స్ తో మల్టిప్లై చేస్తే 3x, 2ని ఎక్స్ తో మల్టిప్లై చేస్తే 2x, 7 ఎక్స్ తో మల్టిప్లై చేస్తే 7x. ఈ విధంగా నువ్వు రేషియోలో ఉన్న వాల్యూస్ డైరెక్ట్ యూజ్ చేయకూడదు. ఒకళ్ళు యూజ్ చేయాలంటే ఎక్స్ తో కానీ ఇంక వేరే ఏదైనా ఆల్ఫాబెట్ తో కానీ ఏదైనా వేరియబుల్ తో కానీ మల్టిప్లై చేసి తీసుకోవాలి. క్లియర్. ఇప్పుడు మన యాంగిల్స్ ఎంత, 3x అనేది ఒక యాంగిల్, 2x అనేది ఒక యాంగిల్, 7x అనేది యాంగిల్. సో 3 కూడా ఏంటి మనకి యాంగిల్సే. సో యాంగిల్స్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దాము, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంతండి, ఈజ్ ఈక్వల్ టు 180 degrees అంతే కదా, 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో చూడండి, సమ్ చేయాలి ఏంటి, ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇదొక ఇంటీరియర్ యాంగిల్, ఇదొక ఇంటీరియర్ యాంగిల్, ఇదొక ఇంటీరియర్ యాంగిల్. ఈ 3 యాంగిల్స్ ఏం చేద్దాం, ప్లస్ చేద్దాం. అంటే 3x ప్లస్ 2x ప్లస్ 7x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. రండి, ఇవన్నీ ఏంటి మనకి ఎక్స్ వేరియబుల్సే, ఇవన్నీ ఏంటి మనకి ఎక్స్ వాల్యూసే. నార్మల్ నెంబర్స్ ఏం లేవు, కాబట్టి ఇవన్నీ ఎక్స్ లే కాబట్టి 3x ప్లస్ 2x 5x, 5x ప్లస్ 7x 12x. సో 12x ఈజ్ ఈక్వల్ టు 180 degrees, 12x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 12x మనం రాసుకోవచ్చు. 12x అన్నా 12 into x అన్నా ఒకటే, ఏంటంటే 12x అన్నా 12 into x అన్నా రెండు ఒకటే. మనకు కావాల్సింది x కాబట్టి 12 into వాల్యూ నాకు మూవ్ చేద్దాం, డివిజన్ లో వస్తుంది. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 180 degrees by 12, 180 degrees by 12. ఇప్పుడు ఏం చేయాలి, 180ని మనం 12 తో భాగాహారం చేసి కోషెంట్ వాల్యూ రాసుకోవాలి. 180ని 12 చేతి భాగాహారం చేసి భాగఫలం రాసుకోవాలి. అయితే మనం షార్ట్ కట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక డిజిట్ తీసుకుందాం, ఒక డిజిట్ 1. సో 1 అనేది 12 టేబుల్ లో రాదు కాబట్టి 2 డిజిట్స్ తీసుకోండి, 18. సో 12 టేబుల్ లో 18 ఎన్నిసార్లు వస్తుంది, ఎగ్జాక్ట్ గా రాదు. సో నియరెస్ట్ 12 1s 12, 12 1s 12, కానీ ఇక్కడ 18 రిమైండర్ అంటే 6 మిగిలిపోతుంది. సో 0 ముందు 6 పెడితే 60 అవుతుంది. సో 12 టేబుల్ లో 65 టైమ్స్ 15 వచ్చిందండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 15 degrees. మనకు వచ్చిన ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రమే, సో మనం ఏం కనుక్కోమన్నారు, ఈ ఉన్న 3 యాంగిల్స్ లో కూడా ఇదిగోండి, ఒక యాంగిల్ 3x, ఒక యాంగిల్ 2x, ఒక యాంగిల్ 7x, ఉన్న 3 యాంగిల్స్ లో కూడా గ్రేటెస్ట్ యాంగిల్ ఏంటో చెప్పమన్నారు. సో గ్రేటెస్ట్ యాంగిల్ ఏంటో చెప్పాలి అంటే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్కడైతే నీకు గ్రేటర్ వాల్యూ వస్తుందో అదే నీకు గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. సో ఫస్ట్ 3x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3x అన్నా 3 into x అన్నా ఒకటే, సారీ 3x అన్నా 3 into x అన్నా ఒకటి. సో 3 రాశాను, ఇంటూ పెట్టాను, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో 3 into 15 45 degrees. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ 2x క్యాలిక్యులేట్ చేద్దామండి, అంటే సెకండ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో 2x అన్నా 2 into x అన్నా ఒకటి. సో 2 into పెట్టి ఎక్స్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు, 15 రాసుకోవచ్చు. సో 2 15s ఎంతండి, 30. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ 7x రాసుకుందాం.
7x ఈజ్ ఈక్వల్ టు 7x అన్న 70x అన్న ఒకటే. సో 7 యాజ్ ఇట్ ఈస్ గా రాశాను, ఇంటిని కూడా యాజ్ గా రాశాను. x అంటే ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో 7 15 ఎంత? 105 డిగ్రీస్. ఎస్, మనం 3 యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ మనం ఏం అడిగారు? ఆ 3 యాంగిల్స్ లో కూడా ఎక్కడైతే గ్రేటెస్ట్ వాల్యూ లేదు, ఇదేగా 105 డిగ్రీస్ కదా. ఎస్, 105 డిగ్రీస్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాంగిల్. ఆప్షన్ నెంబర్ బి. సో చాలా సింపుల్ అండి, మనకి ఇచ్చింది రేషియో, గుర్తుపెట్టుకోండి. సో రేషియో దేని యొక్క రేషియో? యాంగిల్స్ యొక్క రేషియో, యాంగిల్స్ యొక్క రేషియో. సో రేషియో డైరెక్ట్ యూస్ చేయకూడదు కాబట్టి ఏదో ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేయాలి. సో x తో మల్టిప్లై చేశాను. సో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో యాంగిల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మన యొక్క యాంగిల్ ప్రాపర్టీ వాడదాం. సో యాంగిల్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్స్ అన్ని కూడా ప్లేస్ చేశాను, మనకి x వాల్యూ వచ్చింది. కానీ మనం అడిగింది x వాల్యూ కాదు, ఈ 3 యాంగిల్స్ లో ఏదైతే గ్రేటెస్ట్ ఉందో ఆ గ్రేటెస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అందుకే 3x వాల్యూ కట్టాను, 2x వాల్యూ కట్టాను, 7x వాల్యూ వచ్చింది. సో 3 వాల్యూస్ మనం కంపేర్ చేస్తే 105 అనేది గ్రేటెస్ట్ వచ్చింది. సో అర్థమైంది, అర్థం కాదు. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది, మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉందంట, ఆ ట్రయాంగిల్ సంబంధించి యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో. ఆ యాంగిల్స్ అనేవి, ఆ ట్రయాంగిల్ సంబంధించిన యాంగిల్స్ అనేవి రేషియో ఫార్మేట్ లో ఉన్నాయి. ఏ రేషియోలో? 4:3:2. సో మనకి ఇచ్చిందండి యాంగిల్స్ యొక్క వాల్యూస్ కాదు, యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చారు. సో వాల్యూస్ వేరు, రేషియో వేరు. అలాగే ఒక రేషియోలో ఉన్న వాల్యూస్ మనం యూస్ చేయాలి అంటే ఏదో ఒక వేరియబుల్ తో ఆ వాల్యూస్ మల్టిప్లై చేసి అప్పుడు మాత్రం మనం యూస్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈ 4:3:2 అనేవి వాల్యూస్ కాదు, యాంగిల్స్ యొక్క వాల్యూస్ కాదు, యాంగిల్స్ యొక్క రేషియో. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైండ్ అండి, కనుక్కోవడం. సో మనం కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద గ్రేటెస్ట్ యాంగిల్. ఈ 3 యాంగిల్స్ ఏదైతే గ్రేటెస్ట్ యాంగిల్ ఉందో ఆ గ్రేటెస్ట్ యాంగిల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు తెలియనిచ్చండి, త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి 4:3:2. సో మనకి ఇచ్చిందండి కోణాల యొక్క విలువలు ఇవ్వట్లేదు, కోణాల యొక్క నిష్పత్తి ఇచ్చారు. సో నిష్పత్తి ఏంటి? 4:3:2. సో నిష్పత్తిలో ఉన్న విలువలు మనం డైరెక్ట్ గా యూస్ చేయలేము. ఒకవేళ యూస్ చేయాలి అంటే ఏదో ఒక వేరియబుల్ తోగా మనం మల్టిప్లై చేసి అప్పుడు మాత్రం యూస్ చేసుకోవాలి. అయినా గరిష్ట కోణం కనుక్కోండి. స్టార్ట్ చేద్దాం. సో ముందు మనం ఏం చేద్దాం, మనకి ఏమి ఇచ్చారండి? యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చారు. ఎంత? రేషియో ఈజ్ ఈక్వల్ టు 4:3:2. సో రేషియో ఉన్న వాల్యూస్ మనం డైరెక్ట్ గా యూస్ చేయలేం కాబట్టి ఏం చేస్తాం? ఏదో ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేస్తాం. ఆ వేరియబుల్ ని x అనుకుందాం. సో 4 ని x తో మల్టిప్లై చేస్తే 4x అవుతుంది, 3 ని x తో మల్టిప్లై చేస్తే 3x అవుతుంది, 2 ని x తో మల్టిప్లై చేస్తే 2x అవుతుంది. సో ఒక యాంగిల్ ఏమో 4x, ఒక యాంగిల్ ఏమో 3x, ఒక యాంగిల్ ఏమో 2x. సో ట్రయాంగిల్ లో ఉన్న 3 యాంగిల్స్ మనం తెలుసుకుని, సో ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ ఏం యూస్ చేయాలి? ట్రయాంగిల్ యొక్క సో ట్రయాంగిల్ సంబంధించి యాంగిల్ ప్రాపర్టీ మాట్లాడుకున్నాం. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్. ఒక ట్రయాంగిల్ లో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ చేస్తే ఎంత ఈక్వల్ అవుతుంది? 180 డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది కదా. ఎస్. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? 4x అనేది ఒక ఇంటీరియర్ యాంగిల్, 3x అనేది ఒక ఇంటీరియర్ యాంగిల్, 2x అనేది ఒక ఇంటీరియర్ యాంగిల్. ఈ 3 యాంగిల్స్ మనం ఏం చేయాలి? సమ్ చేద్దాం. సో 4x ప్లస్ 3x ప్లస్ 2x. సో ఇంటీరియర్ యాంగిల్స్ ని సమ్ చేస్తే ఎంత ఈక్వల్ అవుతుందంట? 180 డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది. మనం అదే ఇందాక క్లాస్ స్టార్టింగ్ లో కూడా మనం 3 ప్రాపర్టీస్ మాట్లాడుకున్నాం. 3 ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? యాంగిల్స్ సంబంధించింది. సో ఇవన్నీ కూడా x కి సంబంధించి వాల్యూస్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఆపరేట్ చేద్దాం. సో 4x plus 3x 7x, 7x plus 2x 9x. సో 9x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 9x అన్నా 9 into x అన్నా ఒకటి, అందుకే రాసాం. సో మనకు కావాల్సిన వాల్యూ ఓన్లీ x మాత్రమే. సో 9 into అక్కర్లేదు కాబట్టి 9 into మనం ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం. సో మూవ్ చేసేటప్పుడు ఏమైంది? డివిజన్ లోకి వెళ్తుంది కదా. ఎస్. సో x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 9. సో 9 తో మనం 180 డిగ్రీస్ డివిజన్ చేస్తే బాగా చేస్తే కోషంట్ వాల్యూ ఎంత వస్తుంది? 20 వస్తుంది. కానీ చెక్ చేసుకోండి, 20 డిగ్రీస్ వస్తుంది. సో మనకి x వాల్యూ వచ్చేసింది. కానీ మనం అడిగింది x వాల్యూనా? కాదు. ఫైండ్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అంటే ఈ 3 యాంగిల్స్ గ్రేటెస్ట్ యాంగిల్ ఏంటి అని చెప్పడుతారు. మీకు విషయం చెప్పనా, మనం గ్రేటెస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇందాక ఏం చేసాం? సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత గ్రేటెస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకొని చేసాం కదా. అలా చేయక్కల, ఇంకా స్మార్ట్ గా చేయొచ్చు. ఎలాగంటే మనం అడిగింది ఏంటి? గ్రేటెస్ట్ యాంగిల్ కదా. ఇక్కడ చూడండి, ఒక యాంగిల్ 4x, ఒకటి 3x, or 2x. వీటిలో బిగ్గర్ వాల్యూ ఎక్కడ ఉంది? గ్రేటెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది? 4 కదా. 4x అన్నా 4 అన్న ఒకటే అనుకోండి, 3x అన్న 3 అన్నా అనుకోండి, 2x 2 అనుకోండి. మనది గ్రేటెస్ట్ కాబట్టి వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? 4x ఉంది. సో 4x క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది. ఏంటండి? నువ్వు 4x వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. మనం ఇందాక ఏం చేసామంటే ఇందాక ఫస్ట్ సమ్ నీకు అలవాటు చేయాలి కాబట్టి ఈ 3
వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటిలో గ్రేటెస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. అంత అక్కర్లేదు అంటున్నాను. వీటిలో నీకు గ్రేటెస్ట్ వాల్యూ ఎక్కడ కనబడుతుంది? 4x 4 కింద ట్రీట్ చేయి, 3x 3 కింద ట్రీట్ చేయి, 2x 2 కింద ట్రీట్ చేయి. సో వీటి బిగ్గర్ వాల్యూ గ్రేటర్ వాల్యూ ఎక్కడ మనకి 4x ఒకటి క్యాలిక్యులేట్ సరిపోతుంది. సో 4x అన్నా 4 into x అన్నా ఒకటి. సో 4 into x వాల్యూ ఎంత 20. సో 420 ఎంతండి 80 degrees. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ సి. ఒకవేళ క్వశ్చన్ ఇలా కాకుండా ఫైండ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అడిగారు. ఏంటండి ఫైండ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అడిగారు. అప్పుడు ఏం చేస్తాం? వీటిలో స్మాలెస్ట్ వాల్యూ ఎక్కువ ఉంది 2x. సో 2x వాల్యూ క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది. సో అర్థమైందా? అర్థం కలదా? సో ఇదండి ఈరోజు క్లాస్ అందరికీ అర్థం చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.